గత వీడియోలలో మనం యూక్లిడ్ యొక్క స్వీకృతముల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క ప్రతిపాదనల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే యూక్లిడ్ యొక్క ఈ ప్రతిపాదనలను మనం రెండు భాగాలలో తెలుసుకోబోతున్నాం. ఇది మొదటి భాగం. ఇంగ్లీష్లో దీనిని యూక్లిడ్ పోస్టులేట్స్ పార్ట్ 1గా చెప్పవచ్చు. చూడండి ఏమిటో యూక్లిడ్ ప్రతిపాదనలు. ముందుగా యూక్లిడ్ యొక్క స్వీకృతానికి ప్రతిపాదనకు ఉన్న తేడాని గమనిద్దాం. స్వీకృతం నిరూపణ అవసరం లేనటువంటి సత్యభావనను లేదా ప్రవచనాన్ని మనం స్వీకృతం అంటాం. అదేవిధంగా గణిత శాస్త్రంలోని అన్ని విభాగాలలోనూ ఈ స్వీకృతాన్ని ఉపయోగిస్తారు. ఇది స్వీకృతం. అయితే ఒక ఉదాహరణ చూడండి. a+b=b+a. ఈ సమీకరణాన్ని మనం గణితంలో ఏ భాగంలోనూ ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతిపాదన ఏమిటి? ప్రతిపాదన అంటే నిరూపణ అవసరం లేనటువంటి సత్యభావనను లేదా ప్రవచనాన్ని ప్రతిపాదన అంటారు. అయితే చూడండి, ఈ నిర్వచనం దృష్ట్యా స్వీకృతానికి ప్రతిపాదనకు ఎటువంటి భేదము లేదు. కానీ ఇక్కడ చూడండి, గణిత శాస్త్రంలోని జ్యామితిలోని భావనలకు మాత్రమే ఉపయోగిస్తారు దీనిని ప్రతిపాదనను. అవునా? ఇక్కడే స్వీకృతానికి ప్రతిపాదనకు తేడా గమనించవచ్చు మీరు. స్వీకృతాన్ని గణిత శాస్త్రంలో అన్ని భాగాలలోనూ ఉపయోగించవచ్చు. ప్రతిపాదనను కేవలం జ్యామితిలోని భావనలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఒక ఉదాహరణ చూడండి. అన్ని లంబకోణాలు పరస్పరం సమానం అంటే ఈ ప్రతిపాదనను కేవలం జ్యామితిలో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ఉదాహరణను మీరు గమనించినట్లయితే ఇలా మనం స్వీకృతానికి ప్రతిపాదనకు ఉన్న తేడాని గమనించాం కదా. ప్రతిపాదనల వైపు వెళదాం. ఇది ఒక బిందువు అండి. అయితే ఈ బిందువు ద్వారా మనం ఎన్ని సరళ రేఖలు గీయవచ్చు? ఒక బిందువు ద్వారా గమనించండి. ఇది ఒక సరళ రేఖ, ఇది మరొక సరళ రేఖ, ఇది మరొక సరళ రేఖ, ఇది మరొక సరళ రేఖ. ఇలా అనంతంగా ఎన్నైనా సరళ రేఖలు గీయవచ్చు ఒక బిందువు గుండా. అవునా? మరి అలానే రెండు బిందువులు తీసుకొని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా రెండు బిందువులు ఉన్నాయి. మరి ఈ రెండు బిందువుల గుండా ఎన్ని సరళ రేఖలు గీయవచ్చు? ఇలా రెండు బిందువులను కలుపుతూ ఇలా ఒక సరళ రేఖ గీసాం. ఇంకేమైనా సరళ రేఖలు మనం గీయవచ్చా? చూడండి, గీయలేం. ఇలా కలపొచ్చు. అవునా? ఇది సరళ రేఖ కాదు, వక్రరేఖ అవుతుంది. సరళ రేఖ అంటే ఏమిటి? రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని కలిపే రేఖని మనం సరళ రేఖ అంటాం. ఇది వక్రరేఖ అవుతుంది, ఇది కూడా వక్రరేఖ అవుతుంది. అవునా? అంటే రెండు బిందువులను కలుపుతూ కేవలం ఒకే ఒక సరళ రేఖ మాత్రమే ఉంటుంది. అదే ప్రతిపాదన 1గా చెప్పవచ్చు. రెండు బిందువుల గుండా వెళ్ళే సరళ రేఖ ఏకైకంగా ఉంటుంది. అంటే రెండు బిందువుల ద్వారా వెళ్ళే సరళ రేఖ కేవలం ఒకే ఒక సరళ రేఖ మాత్రమే ఉంటుంది అని అర్థం. దీనిని యూక్లిడ్ మాటలలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఒక సరళ రేఖ ఉంటుంది. అంటే ఒక బిందువు నుండి మరొక బిందువుకు కలుపుతూ ఒక సరళ రేఖ మాత్రమే ఉంటుంది. ఇది ప్రతిపాదన 1 లేదా యూక్లిడ్ యొక్క మొదటి ప్రతిపాదన. తర్వాత రెండవ ప్రతిపాదన గురించి తెలుసుకుందాం. చూడండి, మనకిక్కడ రెండు రేఖలు ఉన్నాయి. అవునా? రెండు రేఖలు ఉన్నాయి. పైదానిని ఏమంటారు, క్రింది దానిని ఏమంటారో గమనించండి. పైన ఉన్న రేఖకు ఎటువంటి బాణం గుర్తులు లేవు చూసారా? కుడివైపు ఎడంవైపు. కింద ఉన్న రేఖకు మాత్రం ఉన్నాయి. తేడా గమనించండి. పై రేఖను ఏమంటాం మనం? రేఖాఖండము అంటాం. అంటే ఇది మొత్తం రేఖలో కొంత భాగం అని. అందుకే దీనికి అంత్య బిందువులు ఉంటాయి. అంటే ఇది అనంతంగా ఉండదు, ఇలా అంత్య బిందువులు ఉంటాయి ఆ వైపు ఈ వైపు. అలా కాకుండా అనంతంగా ఇలా వెళుతూ ఉందనుకోండి, దానిని మనం సరళ రేఖ అంటాం. అనంతంగా వెళుతూనే ఉంటుంది. అంత్య బిందువులు ఉండవు, అనంతంగా ఉంటుంది. ఇది రేఖాఖండానికి సరళ రేఖకు ఉన్న తేడా లేదా భేదం. అయితే ఇలా చూడండి, ఇది ఒక రేఖాఖండం. అవునా? అంటే అంత్య బిందువులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ రేఖాఖండాన్ని మనం అనంతంగా పొడిగించే అవకాశం ఉంది అనుకుందాం. ఇలా చేస్తే ఏదేమవుతుంది? సరళ రేఖ అవుతుందా లేదా? అవుతుంది. లేదా మరొక రకంగా చెప్పాలి అంటే సరళ రేఖలో అంత్య బిందువులుగా ఉండేట్లు ఒక రేఖాఖండాన్ని కూడా మనం తీసుకోవచ్చు. రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. అదే ప్రతిపాదన 2, యూక్లిడ్ ప్రతిపాదన. రేఖాఖండమును ఇరువైపులా పొడిగించినా అది సరళ రేఖ అవుతుంది. అంటే ఏదైనా ఒక రేఖాఖండమును మనం తీసుకొని రెండు వైపులా పొడిగించగలిగితే అనంతంగా అది సరళ రేఖ అవుతుంది. యూక్లిడ్ మాటలలో ఒక పరిమిత రేఖను నిరంతరంగా సరళ రేఖలో పొడిగించవచ్చు. అవునా? ఒక పరిమిత రేఖ అంటే రేఖాఖండం. నిరంతరంగా పొడిగిస్తే దానిని మనం ఏమంటాము? సరళ రేఖగా చెప్తాం. ఇదే యూక్లిడ్ యొక్క రెండవ ప్రతిపాదన. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? యూక్లిడ్ యొక్క ప్రతిపాదనల గురించి నేర్చుకున్నాం. ఏ ప్రతిపాదనలు? యూక్లిడ్ యొక్క మొదటి రెండు ప్రతిపాదనల గురించి మనం తెలుసుకున్నాం లేదా నేర్చుకున్నాం. తరువాత వీడియోలో మనం యూక్లిడ్ యొక్క 3, 4, 5 ప్రతిపాదనల గురించి తెలుసుకుందాం.